రైట్ ఢిల్లీ కార్ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా పేలుడు సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఉమర్ DNA రిపోర్ట్ అధికారుల చేతికి అందింది. తల్లి DNAతో ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో డాక్టర్ ఉమరే ఈ ఉగ్రదాడికి పాల్పడినట్టుగా నిర్ధారణ అయింది. పేలుళ్లలో స్టీరింగ్ వద్ద ఉమర్ కాలు ఇరుక్కుపోయింది. బాబ్రీ మస్జిద్ ధ్వంసానికి నిరసనగా డిసెంబర్ 6న దేశ రాజధాని ఢిల్లీలో 6 చోట్ల బాంబులు పేల్చాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. సో మొత్తానికి ఉగ్రదాడిలో పాల్గొంది ఉమరే అని నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. DNA శాంపిల్స్ మ్యాచ్ అయినట్టుగా కూడా చూస్తున్నాం. మరో కారును స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఏం చెప్తోంది దర్యాప్తు సంస్థ? అప్డేట్ చెప్పండి అని పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆయన తల్లి DNAతో ఉమర్ నబీ DNA సరిపోలింది. దాంతో డాక్టర్ ఉమరే ఈ పేలుడుకు పాల్పడ్డారని నిర్ధారించారు. సో మొత్తం దాదాపు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు వివరాలు కనుక చూస్తే మొత్తం 8 మంది బాంబర్స్ ను ఇందులో వినియోగించినట్టు తెలిసింది. అందులో ఒక్కొక్క టీంలో 2 ఉన్నారు. సో 4 టీమ్స్ ఏర్పాటు చేయగా ఇప్పటికే 3 టీంలను పోలీసులు పట్టుకున్నారు. సో చివరి టీంలో ఉన్నటువంటి ఉమర్ నబీ పరారయ్యారు. సో పరారైనటువంటి అతన్ని పట్టుకునే లోపే అతను ఎర్రకోట వద్ద కారు బాంబు పేల్చి ఒక ఆత్మాహుతి దాడికి పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసు ఈ బాంబు పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా అనేక మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇటు లక్నోలో కూడా 2 మహిళల్ని అరెస్ట్ చేశారు. సో మహిళా డాక్టర్ని అరెస్ట్ చేశారు, ఆయన సోదరుని అరెస్ట్ చేశారు. అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్ లో స్పెషల్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. చాలా మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ మొత్తం డాక్టర్లకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అల్ ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి దాదాపు 50 మంది స్టాఫ్ ను ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రిన్సిపల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అఫీషియల్ కెపాసిటీలో ఆయన నిర్వహించిన విధులకు తప్ప మిగిలినటువంటి అంశాలతో తమకు సంబంధం లేదని అల్ ఫలా యూనివర్సిటీ ప్రకటించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ డాక్టర్ ఉమర్ కు సంబంధించినటువంటి కారు దాదాపు 11 రోజుల పాటు అక్కడే పార్కింగ్ లో ఉంది. అలాగే ఆయనకు సంబంధించినటువంటి మరో కారు కూడా నిన్న దొరికినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి అల్ ఫలా యూనివర్సిటీ పైన పోలీసులు ఫోకస్ పెంచారు. ఇందులో ఎవరెవరు ఈ వైట్ కాలర్ మాడ్యూల్ కు సహకరించారనే దానిపైన ప్రస్తుతం ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మొత్తానికి ఇప్పటి వరకు దాదాపు 18 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. చాలా మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. క్లియర్ గా డిసెంబర్ 6వ తేదీన దేశవ్యాప్తంగా ప్రధానంగా దేశ రాజధానిలో పలు చోట్ల బాంబు పేలులకు పాల్పడాలని వీరు పక్కా ప్రణాళిక రచించినట్టు ఇంటరాగేషన్ లో వెల్లడైంది. సో ఆ నేపథ్యంలో 4 టీంలు ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో 2 పెట్టారని తెలుస్తుంది. సో మిగిలినటువంటి పరారైనటువంటి వారి కోసం ఇంకా ముమ్మరమైనటువంటి వేట కొనసాగుతోంది. మొత్తానికి ఈ ఘటన నేపథ్యంలో నిన్ననే మనం చూసాం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం జరిగింది. ఇది ఉగ్ర దాడి అని కేబినెట్ కమిటీ కూడా స్పష్టం చేసింది. దీనికి తగిన శిక్ష విధిస్తాం, దీని వెనుక ఎవరున్నారో దీనికి సంబంధించినటువంటి కుట్రదారులందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి వారికి శిక్షలు వేస్తాం, బాధితులందరికీ న్యాయం చేస్తామని నిన్న కేబినెట్ కూడా సంతాప తీర్మానాన్ని కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో రాబోయే రోజుల్లో ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది, ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. కాబట్టి ఆ దిశలో ఇంకా ఏదైనా ఆపరేషన్ ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే ఈ ఘటనను చాలా సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర ఘటనలపైన భారత్ ఒక న్యూ నార్మల్ ను ప్రకటించింది. ఏ ఘటన ఉగ్ర ఘటన జరిగినా కానీ దానిపైన ఖచ్చితంగా తీవ్రమైనటువంటి రిబ్యూటల్ ఉంటుంది, ఖచ్చితమైనటువంటి ప్రతిదాడి ఉంటుందని భారత్ స్పష్టం చేస్తోంది. హరి రైట్ వెంకటేష్.